తిరిగినాం, వారం రోజులు తిరిగితే కూడా మాకు ఒక్క సంచి దొరకలేదు. ఒక్క కుక్క తిరిగినా మొత్తం ఎక్కి శారకాల రైతు మా ఊరు చూడుకోలేదు. ఇంతమంది దొంగ చూపెట్టాలి. మేము ఎట్లా బతకాలి? బూర తిని బూర కట్టుకోవడం. మేము ఎట్లా బతకాలి? నిన్న 7 గంటలకు పోయిండు, 5 గంటలకు పాస్బుక్లు ఆధార్ కార్డు ఎప్పుడన్నా చేసిండ్రు. ఊళ్ళకు లోన్ వస్తుండే ఊళ్ళ కోసం ఆఫీస్ కాడికి లోన్ వస్తుండే ఎందుకు గురించి ఆపుతుర్రు? రాజకీయం అంతా ఎట్లా కేసీఆర్ గెలిచినప్పుడు ఇప్పుడు ఎట్లున్నది? మేము గత వారం ఉంది మందు బస్తాలకు మేము తిరుగుతున్నాము. అయితే మందు బస్తాలు వచ్చినప్పుడల్లా, లోడ్లు వచ్చినప్పుడల్లా పెద్ద పెద్ద అధికారులకు స్పాన్సర్ చేస్తాను. మమ్మల్ని రైతులని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. నేను ఒక 10 ఎకరాల భూమి చేస్తా. మందు బత్త వేద్దామంటే ఇప్పటి వరకు వానకాలం చూసి ఇప్పటి వరకు ఒక మందు బత్త లేదు. మందు బత్తాల చుట్టూ తిరుగుతాను. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, ఎవరు ఎమ్మెల్యే గారు లేడు, ఎంపీ గారు లేడు, ఎవ్వరు లేరు. ఇవన్నీ మహారాష్ట్ర దాటిస్తాను బస్తాలన్నీ ధనాలకు అమ్ముకుంటాను, కానీ రైతులకు ఇచ్చే ఎవరు అధికారులు పట్టించుకుంటలేరు. మమ్మల్ని న్యాయం చేయాలని మేము చూస్తున్నాం. దుబ్బాక మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్లది మాత్రం బాధ్యత. ఈరోజు ఇంతమంది రైతులను ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10-11 గంటల వరకు వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు వెళ్ళగొట్టడం జరుగుతుంది. ప్రతిరోజు రైతులు వచ్చి తిరిగిపోవడమే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు, వాళ్ళ నుంచి అయ్యేది ఏమీ లేదు. ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో తెప్పియాలని దద్దమ్మలు వ్యవసాయ కమిటీ ఉన్న వ్యవసాయ మంత్రి ఏం ఇస్తుండే ఈ రోజు నాకు అర్థమైతలేదు. దునియాల తెలంగాణ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం ఉందో తెలుసుకోలేని దద్దమ్మని ఈ రోజు ఈ చేతగాని ప్రభుత్వం నిలబెట్టిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి. ఇలాంటి పాలనలు ముందు రాకుండా మనమే ఈ రైతులు కానీ ఉన్న విలేజ్ ప్రజలు కానీ ఇలాంటి పాలన మరొకసారి కోరుకోవద్దు. అమ్ముకుంటుండు లైన్లు 5 గంటల రాత్రికి లైన్ కడితే కూడా రోగాలు ఇచ్చి మందు సంచులు అయిపోయాయని ఇంత కోస పెడుతుండ్రు రైతులను. ఖచ్చితంగా ఏమో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను కాంగ్రెస్ లీడర్నే, ఇప్పుడు కాదు 2004 నుంచి లీడర్నే నేను. అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ ఉన్నా. ఊళ్ళో పోతే కూడా నాకు మొక్కలు లేకుండా అవుతుంది. ఇప్పుడు తప్పకుండా యూరియా పంపించాలి.